అండి, ఇప్పుడు వచ్చి మేము ఏలూరు రోడ్డు దగ్గరలో ఉన్నామండి. రామచంద్ర కాలేజీ దగ్గరలో టోల్గేట్ దాటాం. ఇప్పుడే చూడండి, వర్షం మామూలుగా కొడతలేదు. అసలు దారి అయితే ఏం కనపడలేదు. బాబా కొట్టేస్తుందండి వర్షం. ఫోర్ నైన్ వచ్చి ఎదురుందండి. 49 బండి కూడా చూడండి, క్లియర్గా కనపడతలేదు. వీడియోలో కొద్ది క్లారిటీగానే కనపడుతుంది. రియల్కిను కెమెరాకి చాలా డిఫరెన్స్ ఉందండి. చూడండి ఎలా వస్తుందో వర్షం. ఫుల్ కురిసేస్తుంది. లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ ఏమొస్తుందో ఏంటో కూడా కనపడతలేదు. అంత ఫుల్ కొడుతుంది వర్షం. చూడండి, ఇప్పుడు కొద్దిగా లైట్గా స్లో అయింది. వైపర్ క్లీన్ చేస్తే కంట్రోల్ అయ్యేంత వస్తుంది. మళ్ళీ వస్తుంది. ఎవరున్నా బండి 4988 అండి. పోయే రోడ్లో మరి పరిస్థితి ఏంటో, అన్లోడ్ అవుతాయో అవ్వో బండ్లు. అన్లోడ్ అవ్వాలంటే ఫస్ట్ మేము చేయాల్సిన పని వచ్చి ఆ పట్టాలు ఒకటి తీసుకోవాలి. కిందకి దిగే స్కోప్ అయితే లేదు. ఎందుకంటే మేము అన్లోడ్ చేయాల్సిన స్పాట్ కూడా ఇక్కడే 3 కిలోమీటర్లు 4 కిలోమీటర్లు ఉంటుందండి. ఆ పిచ్చి మీద నీళ్ళు చూడండి, 49 వెళ్తుంటే ఎలా చిన్నుతున్నాయో, మన బండి వెళ్తుంటే చిన్న చిన్న కొట్టేస్తుందండి వర్షం అయితే. సరుదులు వర్షంలో డ్రైవ్ చేస్తుంటే ఆ ఫీలే వేరండి. వర్షాకాలం ఎలా ఉంటుందో అలా ఉంది. రియాలిటీని ఎంజాయ్ చేస్తున్నాం ఉంది మేమైతే. ఇప్పుడు దాకా చెమటలు కారిపోయి దింపుకి అక్కడ వర్షం వచ్చింది, కానీ మరీ ఇంత రాలేదండి. దీనిలో హాఫ్ వచ్చి ఉంటుంది, దీనిలో సగం ఒక వంతు వచ్చి ఉంటుంది. ఇంకా చినుకులు పడతానే ఉన్నాయి, చూస్తున్నారు కదా, కనిపిస్తుందో లేదు. మొన్న డ్యూటీలో కూడా వర్షం పడిందండి, ఈ డ్యూటీలో కూడా వర్షం పడింది, అంతకుముందు డ్యూటీలో కూడా వర్షం పడింది. అదేంటో ఇంటికాడ ఉన్నప్పుడు మాత్రం పడతలేదండి వర్షం. నా వీడియో చూస్తున్న డ్రైవర్ అన్నలు, ఎంతమంది డ్రైవర్ అన్నలు నా వీడియో చూస్తున్నారో ప్రతి ఒక్కరూ కూడా ఇలా వర్షాలు పడేటప్పుడు మాత్రం, ఇలా రోడ్లు తడిసి ఉన్నప్పుడు, బాగా వర్షం పడేటప్పుడు కూడా అటు ఇటు సైడ్ మిర్రర్స్ అన్నవి క్లియర్గా కనపడవు, మనకి బ్లర్ అయిపోతాయి. అంటే వానకి తడిసిపోయి క్లియర్గా లెఫ్ట్ సైడ్ ఎవరు వస్తున్నారు, రైట్ సైడ్ ఎవరు వస్తున్నారు అన్నది మనకు క్లియరెన్స్ ఉండదు అనమాట.
అలాంటి టయాల్లో మీరు వెళ్ళే మార్జిన్లో స్ట్రైట్గా వెళ్ళడానికే చూడండి. ప్లస్ ఏంటంటే మనకి ఏదైనా బండి వెళ్తుంటే ఆ బండికి మనకి కూడా కొద్ది గ్యాప్ అన్నది మెయింటైన్ చేయండి అన్న. ఎందుకంటే వర్షంలో బళ్ళు బ్రేకులు సడన్గా ఆగాలంటే ఆగవు, బ్రేకులు దూసేస్తాయి అన్నమాట. ఇలాంటి టైంలో మీరు కొద్దిగా గ్యాప్ అన్నది మెయింటైన్ చేయండి. 60 ఫీటు 50 ఫీటు అలా ఎంత గ్యాప్లో ఉంటే అంత మంచిదన్న. మనకు బండి అన్నది కంట్రోల్ అవ్వడానికి అవకాశం ఉంది. దయచేసి వర్షంలో నడపడం బాగానే ఉంటుంది, కానీ కాకపోతే తగు జాగ్రత్తలు తీసుకోండి అన్న. డ్రైవింగ్ చేసేటప్పుడు అదంతా కేర్ఫుల్గా డ్రైవ్ చేయండి వర్షంలో. చూస్తున్నారు కదా, ఇటైతే అసలు వర్షమే లేదనమాట. రామచంద్ర కాలేజీ దాకా బాగా కురిసిందండి వర్షం. రామచంద్ర కాలేజీ దాటి కొద్దిగా ముందుకు రాగానే, రామచంద్ర కాలేజీ అంటే ఏలూరు బైపాస్లో ఉండే రామచంద్ర కాలేజీ అండి. అది దాటి కొద్దిగా ముందు రాగానే విజ్ఞాన్ స్కూల్ దగ్గర నుంచి ఇటు ఒట్లూరు వెళ్ళే రోడ్లో అయితే అసలు వర్షమే లేదు. ఈ వర్షం కూడా విచిత్రంగా కురుస్తుందండి. ఒక్కో చోట కురుస్తుంది, ఒక్కో చోట అయితే అసలు ఉండలేదు. బైపాస్ మొత్తం ఫుల్ కురిసింది. ఇటు ఒట్లూరు ఊళ్ళో ఏలూరు అసలు వర్షమే కురవలేదు నిన్నైతే. ఈ వీడియో వచ్చి ఇంతేనండి. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, నా ఛానల్ కొత్తగా వచ్చిన వారు సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.